హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న హోమ్లీ కుకింగ్. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా గోంగూర అనేది 4 నుంచి 5 కట్టలు పొడవు కట్టలు తీసుకొని పుల్లగా ఉన్న గోంగూర తీసుకుంటే పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి గోంగూరని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నవి 20 నుంచి 25 వరకు తీసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకుంటేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది కాబట్టి వెల్లుల్లిపాయలు నేను 20 నుంచి 25 వరకు తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ అనేది జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. 2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం 1 మినిట్ వరకు ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవడమే. కడిగి పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. గోంగూర అనేది 2 నిమిషాలు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ మొత్తం గోంగూర ఆకులకి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. 2 నిమిషాలు అలా కలుపుతూ ఉన్న తర్వాత గోంగూర అనేది కొద్దిగా మగ్గుతుంది కదా, ఆ టైంలోనే 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా చింతపండు యాడ్ చేసుకోవాలనిపిస్తే చింతపండు అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చింతపండు అనేది యాడ్ చేయకుండానే నేను పచ్చడి చేస్తున్నాను. ఒకవేళ మీకు చింతపండు కావాలనిపిస్తే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. అలాగే ఆయిల్ నేను యాడ్ చేశాను. ఆయిల్ అనేది 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది, చాలా స్మూత్గా ఉంటుంది కూడా గోంగూర అనేది. అలా ఒక 4 మినిట్స్ మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆ గోంగూర అనేది బాగా స్మూత్గా స్మాష్ చేసేయాలి గరిటతోటి. అలా 1 మినిట్ అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ బాగా స్మూత్గా స్మాష్ చేసేసేయండి. అలా 2 మినిట్స్ అలా స్మాష్ చేసేసి పక్కన పెట్టేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టేద్దాం. ఇందాక చల్లారు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు మొత్తం మిక్సీలోకి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ ఫస్ట్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర యాడ్ చేసుకున్నానండి. మొత్తం అంతా ఒకసారి యాడ్ చేసుకుంటే బాగా గ్రైండ్ అవ్వదు. సో ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాతే గోంగూర అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకసారి గోంగూర వేసిన తర్వాత మిక్సీ పట్టేయండి. ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత గోంగూర ఒక టర్న్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి. నేను హ్యాండ్ తోటే కలిపేస్తున్నాను. మీకు హ్యాండ్ అన్కంఫర్టబుల్ అయితే స్పూన్ యూజ్ చేసి మొత్తం కలిపేయండి. స్పూన్తో త్వరగా మిక్స్ అవ్వదు కాబట్టి హ్యాండ్ యూజ్ చేసేసాను నేను ఇక్కడ. మళ్ళీ ఒకసారి సెకండ్ టర్న్ ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత పోపు రెడీ చేసేసుకోవడమే. ఈ విధంగా మీకు గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్రని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది నేను ఇక్కడ 7 నుంచి 8 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పోపు అనేది పెట్టిన తర్వాత గోంగూర పచ్చడి అనేది అందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. షిఫ్ట్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడిని అలా 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 కలుపుకుంటూ తింటే అబ్బాబ్బాబ్బా, ఇంకా మరి ఇంక ఏ పచ్చడి కూడా తిరిగి రాదండి. గోంగూర పచ్చడి మించింది ఏమీ ఉండదు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.